श्री सत्यानंद योगींद्र मरुणाचलवासिनः मौनीन्द्र रमण पादाब्ज भृंगं तमद्वहं अरुणशैलगताश्रमवासिनं परमहंसमनंजनमच्युतं करुणया ददतं व्यवहारितां सततमात्मनि संस्थितमक्षरे करुणापूर्णसुधाब्धिः कबलितघनविश्वरूपकिरणावल्या अरुणाचलपरमात्मन् अरुणो भव चित्तकञ्जसुविकासाय त्वयि अरुणाचलः सर्वं भूत्वा स्थित्वा प्रलीनमेतच्चित्रं हृद्यहमित्यात्मतया नृत्यसि भोस्ते वदन्ति हृदयन्नाम त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहं त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो वीक्षां मे दिश चाक्षुषीं सकरुणां दिव्यैश्चिरं प्रार्थितां शम्भो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंदमाधवं। సద్గురుదేవుల చరణార విందాలకు ప్రణామాలు అర్పిస్తూ మనం ముంబై భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలిలో శ్రావణమాస కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇవాళ 9వ రోజు. మనము సాయంకాలం పూట మరి శివ మహాపురాణాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఈ మహాపురాణము చాలా విశిష్టమైనటువంటిది. పరమశివుని యొక్క పరతత్వాన్ని గురించి తెలిపేటటువంటిది. ఇటువంటి విషయాలు అనేకం దీంట్లో చెప్పబడ్డాయి. మరి నిన్న భస్మం గురించి తెలుసుకున్నాం. విభూతి ఎలా తయారవుతుంది, ఎలా దాన్ని ధరించాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇవాళ రుద్రాక్ష గురించి చెప్పారు. పరమశివుడు ఒకానొకప్పుడు పార్వతీదేవికి పరమశివుడు రుద్రాక్ష యొక్క మహాత్మ్యాన్ని ఇలా చెప్పాడు అని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్తున్నాడు. పరమేశ్వరుడు వేలాది దివ్య సంవత్సరాలు తపస్సు చేశాట. తపస్సు ఆయన తపస్సుకి మనస్సు భయపడింది. లీలగా ఆ పరమేశ్వరుడు కన్ను తెరిచాడు. ఆ సుందరమైనటువంటి నేత్రాల నుంచి కంటి బిందువులు రాలేయట. ఆ బిందువులు రాలడం చేత అక్కడ వృక్షం మొలిచిందట. ఆ వృక్షము మొలవడం చేత అక్కడ అది పెద్దదైంది. మొట్టమొదట గౌడ దేశంలో పుట్టిందట. అది శివ సంకల్పంతో అది మధుర
అయోధ్య, లంక, మలయాద్రి, సహ్యాద్రి, కాశీ మొదలైనటువంటి ప్రాంతాల్లో వ్యాపించిందట. అయితే అది ఆ చెట్టు ద్వారానే సాక్షాత్తు శివస్వరూపంగా ఒక కాయ కాసిందట. ఆ కాయలే రుద్రాక్షలుగా మారాయి. కాబట్టి రుద్రాక్షలు ఇప్పుడు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అంటే నేపాల్లో ఉన్నాయి రుద్రాక్ష చెట్లు. ఎక్కడైతే చల్లని ప్రదేశం ఉంటుందో అక్కడ ఆ చెట్లు ఎక్కువగా వస్తాయి. అయితే హరిద్వార్లో కూడా రుద్రాక్ష చెట్లు ఉన్నాయి, సన్యాసాశ్రమంలో ఉన్నాయి. మేము చూసాం, అక్కడ కాయలు కూడా కాస్తాయి. పంచముఖ రుద్రాక్షలు ఎక్కువగా ఉంటాయి. నాకు కూడా సరిగ్గా అర్థం కాలే, అది చూడాలి. రుద్రాక్షల్లో తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అని 4 రకాలు ఉంటాయట. మనకు ఎక్కువ ఈ కలర్లోనే కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు నేను వేసుకున్నటువంటి కలర్లో. అయితే తెలుపువి కూడా ఉన్నాయి, చూశాను నేను. కొన్ని రుద్రాక్షలు అది తీసిన తర్వాత, దాని పొట్టు తీసిన తర్వాత ఏదో కలర్లో వేస్తారని విన్నా మరి. కానీ తెలుపువి మాత్రం ఉన్నాయి. ఈ విధంగా 4 రకాలు ఉన్నాయి. అవి ధాత్రీ ఫలం అంటే ఉసిరికాయ. ధాత్రీ ఫలాన్ని ఏమంటారు? ఉసిరికాయ. ఉసిరికంత, ఒక పెద్ద ఉసిరికంత కాయలు ఉండడం అది సహజం. అటువంటి ప్రమాణంగా ఉండడం శ్రేష్టం కూడా. ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇవి ఇప్పుడు నేను వేసుకున్నటువంటి పెద్ద రుద్రాక్షలు, ఇవి కాశీ నుంచి తెప్పించాం, అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాం. కాబట్టి ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అయితే దీంట్లో రేగి పండు ప్రమాణంగా ఉండేవి కూడా శ్రేష్టమే. అంటే చిన్నగా, ఇట్లా చిన్నగా ఉంటాయి. తర్వాత శనగ గింజంత ఉండేవి కూడా శ్రేష్టమే. రేగి పండు అంటే తెలుసా? కాబట్టి శనగ గింజలు అందరికీ తెలిసినవే. కాబట్టి ఈ విధంగా ఉత్తమమైనటువంటివి. అవి మంచి కలర్లో ఉంటాయి, ఒరిజినల్ అంటే చెట్టుకి పండినటువంటి కాయలుగా ఉండాల. కానీ వాటిని భద్రాక్షలు కూడా ఉంటాయి, కొన్ని వంకర టింకర్ ఉంటాయి, అవి పనికిరావు మామూలుగా. అంటే అవి కూడా వేసుకుంటారు వేసుకునేవాళ్ళు. అవి ముళ్ళు ముళ్ళుగా అంటే ఇట్లా పచ్చాలుగా ఉండాల, ఇట్లా ముళ్ళు ముళ్ళుగా ఉండాలన్నమాట అవి. తర్వాత ఇవి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే వీటిల్లో పురుగు పట్టినటువంటివి, పగిలినవి, విరిగినవి, ఏదో కీటకములు తిన్నవి పనికిరావు వేసుకోవడానికి. ఇవి వేసుకోకూడదు. వ్రణం కలిగినవి, వ్రణం అంటే ఒక జాయింట్ ఒక విధంగా ఉంటుంది, అవి కూడా పనికిరావు. మరి గుండ్రగా లేనటువంటివి కూడా పనికిరావు. ఈ 6 రకాలైనటువంటి రుద్రాక్షలు పనికిరావు. ఇక రంధ్రం, తనంతట తానుండేటటువంటి రుద్రాక్షలకి రంధ్రాలు ఉంటాయి కొన్నింటికి, అది శ్రేష్టం. అట్లా కాకుండా కొన్ని తయారు చేస్తారు, అంటే దానికి సన్నగా ఉంటుంది, మధ్యలో ఒక విధమైనటువంటి అది ఆ చెట్టుతోనే వస్తుందన్నమాట. ఇట్లా అది పోతే వస్తుంది, లేదంటే మనం తయారు చేసుకోవాలి ఇవన్నీ. రుద్రాక్షలు చేసిన వాటికంటే ఆ రంధ్రం చెయ్యనిటువంటివి శ్రేష్టం, మనం చేయకుండా సహజంగా ఉండేటటువంటివి.
మరి ఆ రుద్రాక్షలను పంచాక్షరి మహామంత్రం జపించి ధరించాలి. ఎవరైనా ధరించవచ్చు, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, బ్రహ్మచారులు, గృహస్థులు అందరూ ధరించవచ్చు. అయితే ఈ రుద్రాక్షలు ధరించినటువంటి వాళ్ళు మద్య మాంసములు తినకూడదు, అది కండిషన్. అయితే ఇంకా ఈ జీవుని శరీరం మీద రుద్రాక్ష ఉన్నంత వరకు మరి ఆ జీవుడు ఆరోగ్యంగా ఉంటాడు అని ఒక ప్రతీతి. తర్వాత ఈ రుద్రాక్షల్లో ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి, ఏకాదశముఖి, ద్వాదశముఖి, త్రయోదశముఖి, చతుర్దశముఖి అని 14 రకాలు ఉంటాయి. ఏమి కాబట్టి ఏకముఖి రుద్రాక్ష దొరకడం చాలా దుర్లభం. ఏమి అది ఎప్పుడో కానీ ఎక్కడో కానీ ఆ చెట్లు కాయవు. కాబట్టి ఏకముఖి చాలా దుర్లభం. అది ₹1,00,00,000 ఇచ్చినా కూడా ఇప్పుడైతే దొరకవు. అన్నీ తయారు చేస్తున్నారట ఏదో బనావటిగా డబ్బుల కోసం. తర్వాత ద్విముఖి ఉంటాయి, అవి విరళంగా ఉంటాయి. త్రిముఖి కూడా విరళంగా ఉంటాయి. చతుర్ముఖి ఉంటాయి. పంచముఖి అయితే బహుళంగా ఉంటాయి. బహుళం అంటే ఎక్కువ, అవే చాలా వరకు ఉంటాయి. తర్వాత షణ్ముఖి, ఇప్పుడు నేను వేసుకున్నటువంటి చిన్నది ఉన్నది చూడండి, ఇది పంచముఖి. తర్వాత ఈ పెద్దది ఉన్నది చూడండి, అది అష్టముఖి, 8 ముఖాలతో ఉండేటటువంటిది. మరొక మాల ఉంది నా దగ్గర, అది సప్తముఖి ఉంది. 1, 2 ఉండేటటువంటి 9 ముఖాలవి నాకు ఒక్కొక్కటి అట్లా ఉన్నాయి నా దగ్గర. అది కాబట్టి ఆ విధంగా 14 రకాల ముఖాలు ఉంటాయి. రుద్రాక్ష ఏదైనా సరే సాక్షాత్తు శివస్వరూపమే. ఏమి కాబట్టి సందేహం లేదు, ఏదో రూపంలో రుద్రాక్షను ధరించవచ్చు. ఒక రుద్రాక్షను ధరించవచ్చు, లేదా చేతికి కంకణంగా కట్టుకోవచ్చు, ఈ దండలకు కట్టుకోవచ్చు. కొంతమంది కట్టుకొని ఉండేవాళ్ళు మనకు అక్కడక్కడ కనిపిస్తారు మహానుభావులు. కంఠమాలగా ధరించడం శ్రేష్టం. ఏమి ఇంకా జపం చేయడానికి కూడా ఈ రుద్రాక్షమాల ఉపయోగించవచ్చు. చాలా మంచిది, అన్ని శుభములను కలిగిస్తుంది. రుద్రాక్షమాల పరిమాణాన్ని అనుసరించి ఫలభేదాన్ని కొందరు చెప్పారు, కానీ మరి రుద్రాక్ష శుభప్రదమే. అంటే పెద్దదాన్ని బట్టి చిన్నదాన్ని బట్టి అట్లా రకరకాలైనటువంటివి ఉంటాయి. తర్వాత రుద్రాక్షలను శిరస్సునందు ధరిస్తారు, కొంతమంది కిరీటంగా ధరిస్తారు. మన పెద్ద స్వామి వారికి షష్ఠి పూర్తి చేసినప్పుడు ఆ కిరీటం తయారు చేశారు, దాంతో ఇప్పటికీ ఉంది మన దగ్గర. అవన్నీ రేపు పొద్దున తయారు చేసేటటువంటి ఆ ఎగ్జిబిషన్లో మరి పెడతాం, అన్నీ తయారవుతున్నాయి. ఇట్లా మరి శుభప్రదములు కిరీటంగా తయారు చేసుకోవచ్చు. కొంతమంది యజ్ఞోపవీతంగా కూడా వాడతారట, నేను చూడలేదు కానీ యజ్ఞోపవీతంగా వాడతారు. చెవులకు కొందరు వేసుకుంటారు. తర్వాత బాహువులకు, ముంజేతికి ఇక్కడ దండకడియాల్లాగా వేసుకుంటారు. మణికట్టుకు వేసుకుంటారు. నడుముకు కూడా మొలతాడులాగా వాడతారట. మరి శిఖయందు ధరిస్తారు. సాక్షాత్తు పరమశివ స్వరూపంగా వాళ్ళని చూస్తే అలా అనిపిస్తూ ఉంటుంది. రుద్రాక్షలకు ధరించడానికి స్త్రీ పురుష భేదం లేదు, ఎవరైనా
ధరించవచ్చు. వర్ణభేదం లేదు, అంటే బ్రాహ్మణులే ధరించాలి వైశ్యులే ధరించాలని ఏమీ లేదు. అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని వయస్సుల వాళ్ళు కూడా ధరించవచ్చు. ఇక ఏకముఖి రుద్రాక్ష భుక్తి ముక్తిప్రదం రెండు ఇస్తుంది. మరి సకల సంపత్కరం, రెండు ముఖములు కలిగినటువంటిది, సర్వకామప్రదం, అన్ని కోరికలను తీరుస్తుంది. గోహత్య నివారకం, మూడు ముఖాలు కలిగినటువంటిది, సాధన సంపత్ప్రదాయకం, వాడికి సాధన బాగా జరుగుతుంది. సర్వ విద్యాప్రదాయకం, అన్ని విద్యలు వాడికి వస్తాయి. నాలుగు ముఖములు కలిగినటువంటిది, సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సర్వ దోష నివారకం, చతుర్విధ పురుషార్థాలను ఇచ్చేటటువంటిది. మరి ఐదు ముఖాలు కలిగినటువంటిది, సాక్షాత్తు శివస్వరూపమే. అందుకే ఐదు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలే ఎక్కువగా ఉంటాయి. అవే ఎక్కువ అమ్ముతారు మార్కెట్లో కూడా, అవే ఎక్కువ ప్రచలితంలో ఉన్నాయి. దానికి కాలాగ్ని అని పేరు. ఐదు ముఖాలు కలిగినటువంటిది కాలాగ్ని అనేటటువంటి పేరు. మరి సర్వకామములను ముక్తిని కూడా ఇస్తుంది. అగమ్య గమ్య దోషం అంటే వెళ్ళరానటువంటి చోట్లకు వెళ్ళితే దోషం వస్తుందా రాదా? ఆ దోషాలను పోగొడుతుంది. ఏమి అభక్ష్య భక్ష్య దోషం అంటే తినకూడనటువంటి పదార్థాలు ఎప్పుడన్నా పొరపాటున తింటే ఏ దోషమైతే ఉన్నదో ఆ దోషము పంచముఖ రుద్రాక్షను ధరిస్తే పోతుంది. మరి ఆరు ముఖములు కలిగినటువంటిది సాక్షాత్తు కుమారస్వరూపం. కుమారస్వామి ఉన్నారు కదా, ఆయన స్వరూపం. దానికి కుడిభుజమునందు ధరించిన వానికి అన్నింటి యందు జయసిద్ధి కలుగుతుంది, అంటే విజయము కలుగుతుంది. ఎందుకంటే కుమారస్వామి దేవసేనా నాయకుడు, ఆయనకు విజయమే ఎప్పుడైనా, అపజయం లేదు. మరి ఏడు ముఖములు కలిగిన అటువంటిదా అసంగము అని పేరు. దానికి ఏంటి, ఏడు ముఖములు కలిగినటువంటి రుద్రాక్షకి అసంగము అని పేరు. దీన్ని ధరించినటువంటి వాడు ఎంత దరిద్రుడైనా కొంతకాలానికి ధనవంతుడవుతాడు. ఎట్లాగా అంటే కొబ్బరి కాయలో నీళ్ళు ఎలా వస్తాయి చెప్పండి? దానికి చెట్టు కింద ఉంటుంది, వేళ్ళు ఉంటాయి, పైన ఎక్కడో కాయలు కాస్తాయి, అక్కడ నీళ్ళకేం సంబంధం లేదు. అయినా కూడా ఆ కొబ్బరి కాయలో నిండుగా నీళ్ళు ఇట్లా అప్పుడే కోసినటువంటి ఇట్లా తీస్తే చిమ్మిచ్చి కొడతాయి. అంటే అంత స్పీడు, అంటే అంత నిండుగా ఉంటాయన్నమాట. అట్లా సంపద వాడికి అలా వస్తుందట. కొబ్బరి కాయలో ఉండేటటువంటి నీళ్ళు లాగా. కాబట్టి ఆ విధంగా సప్తముఖి కలిగినటువంటి వారికి సంపద వస్తుంది, ఎటువంటి దరిద్రుడైనా సంపద వస్తుంది, సర్వసమర్థుడు అవుతాడు. ఇది వైరాగ్య హేతువు, వైరాగ్యానికి హేతువు. అంటే దేని మీద ఆసక్తి ఉండదు, భగవంతుని యందు ఉంటుంది. జ్ఞానహేతు, జ్ఞానమునకు కారణము సప్తముఖి రుద్రాక్ష. ఇక 8 ముఖములు కలిగినటువంటిది వసుస్వరూపము. వసు అంటే బంగారం, బంగారంతో సమానం అన్నమాట. దానికి భైరవము అని పేరు. అది బంగారాన్ని ఇస్తుంది. మీకు అందరికీ ఒక విషయం తెలుసు అనుకుంటా, శమంతకమని విషయం తెలుసా మీకు? శమంతకమని విన్నారు, ఇంతకుముందు కూడా ఎప్పుడెప్పుడో విన్నారు. శమంతకమని దాని కథ చెప్తుంటారు. ఏమిటంటే ఒక
సత్యభామ తండ్రి జపం చేస్తాడు, అంటే తపస్సు చేయడానికి అరణ్యానికి పోతాడు. సూర్యుని గురించి ఉపాసన చేస్తాడు. ఉపాసన చేస్తే ఆ శమంతకమణిని ఆయన ఇస్తాడు. ఇస్తూ ఇది రోజుకి 8 వారాల బంగారాన్ని ఇస్తుంది అని చెప్తాడు. దానికి జాగ్రత్తగా ఉండాలి నాయన అంటే సరే అది ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు. ఒకరోజు సత్యభామ యొక్క తండ్రి తమ్ముడు ఆ ఇంట్లో ఉండేదాన్ని తీసుకొని మెడలో వేసుకొని అరణ్యానికి వెళ్తాడు. అరణ్యానికి వెళ్తే అక్కడ జంతువులు, దుష్ట జంతువులు దాన్ని చంపుతాయి. వాడిని చంపేసేసి మరి తీసుకొని పోతాయి. అవి బల్లూకం అనేటటువంటి ఒక తీసుకొని పోతే అప్పుడు ఆ బల్లూకము ఎవరో కాదు, జాంబవంతుడు. ఆ జాంబవంతుడు తీసిపోయి వాళ్ళ కూతురికి ఇస్తాడు, జాంబవతి ఆడుకోవడానికి. దాని విషయం తెలియదు కదా వీళ్ళందరికీ. బాగా నిగనిగలాడుతూ మెరుస్తూ ఇట్లా ఉంటే అది జాంబవతికి ఆడుకుంటూ ఉంటాడు, ఆమె ఆడుకుంటూ ఉంటుంది. ఇక ఇదేమంటుందంటే ఇటువంటి గొప్పదైనటువంటి మనీ సామాన్యమైనటువంటి జనుల దగ్గర ఉంటే ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి కృష్ణుడు ఆయన్ని హెచ్చరిస్తూ అయ్యా ఉగ్రసేన మహారాజుకి ఇచ్చేవయ్యా దాన్ని అంటాడు. అంటే అన్న తర్వాత ఈ సంఘటన జరుగుతుంది. జరిగితే అప్పుడు వాడు మా తమ్ముడిని చంపేసి కృష్ణుడు ఆ శమంతకమణిని దొంగిలించి తీసుకుని పోయినట్టున్నాడు అని అంతా ఊరంతా ప్రచారం చేస్తాడు. పాపం కృష్ణుడికి ఇవన్నీ ఏం తెలియవు. చంపింది తెలీదు, తీసుకుపోయింది తెలీదు, ఎక్కడ పోయింది తెలీదు. అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ నిందను ఎట్లాగైనా పోగొట్టుకోవాలా అని చెప్పి అదే వాడు ఎక్కడ తపస్సు చేశాడో అక్కడికి పోయి వాడు ఎలా పోయాడో ఒక చోట ఇట్లా వాడిని చంపినటువంటి గుర్తులు అవన్నీ ఇసుకలో కనిపిస్తాయి కదా, అట్లా చూశాడు. ఒక చోట నుంచి జాంబవంతుడు పోతూ ఉన్నటువంటి అడుగు జాడలు ఉన్నాయి, దాంట్లోంచి వాటిని పట్టుకొని పోయాడు. పోయిన తర్వాత అది తిన్నగా ఒక గుహలోకి తీసిపోయింది. గుహలోకి పోయాడు. గుహలోకి పోతే అక్కడ జాంబవంతుడు ఆ అమ్మాయి దగ్గర నుంచి తీసుకుందామంటే ఆమె ఏడుస్తూ ఉంది. వాళ్ళు లోపల నుంచి జాంబవంతుడు వచ్చాడు. జాంబవంతుడు వచ్చి ఎవరబ్బా అని అంటే ఇక అది ఏమంటే వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుంది అని భాగవతంలో ఉంది. 20-25 రోజులు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత ఎవరు గెలవరు పాపం. ఎవరు గెలకపోతే ఈయన జాంబవంతుడు సాక్షాత్తు రాముడే అయి ఉంటాడు, లేకపోతే నన్ను ఓడించేవాడు కానీ ఇట్లా వాడెవరు సమౌజ్జీలుగా ఉన్నాము అని చెప్పి ఆలోచించి అప్పుడు తెలుసుకొని మణిని ఇస్తాడు. మణిని ఇస్తూ తన కూతుర్ని జాంబవతిని కూడా కృష్ణ పరమాత్మకు ఇచ్చేస్తాడు. సరే ఆ జాంబవతిని దీన్ని తీసుకొని వచ్చి అక్కడ ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ సభలో దాన్ని మళ్ళీ అది అందరికీ విషయం చెప్పి కృష్ణ పరమాత్మ సత్యభామ తండ్రికి, నాకు పేరు రావటం లేదు, ఆయన పేరు ఉంది మంచి పేరు, ఆయనకు అప్పచెప్పేస్తారు. అప్పచెప్పితే ఇక అప్పటి నుంచి నేను చేయకూడనటువంటి పని చేశానే, కృష్ణుడి మీద నిందలు మోపానే, ఆయన బలవంతుడు, ఏం చేస్తాడో, నన్ను చంపేస్తాడో, లేకపోతే శత్రువులు రాజులతో శత్రుత్వం ఉంటే కొంత భయం ఉంటుంది కదా, ఇక అట్లా లోపల అనుకుంటాడు. సత్యభామను అంతకుముందు కృతవర్మకి ఇస్తామనుకున్నారు పాపం. ఇక ఈ భయం లోపల చేరిన తర్వాత ఆ మణిని
సత్యభామను ఇద్దరిని మళ్ళీ కృష్ణుడికి ఇచ్చేసి పెళ్లి చేస్తారనమాట. ఏమి అప్పుడు జాంబవతి అమ్మవారు వచ్చారు, ఇటు సత్యభామ గారు వచ్చారు, ఇద్దరు వచ్చారు. ఏమి సెమంతకమని అట్లా వచ్చేది ఉంటే ఇదిగో కొబ్బరి నీళ్ళలాగా అక్కడి నుంచి అనుకోకుండానే వచ్చేస్తారన్నమాట. ఆయనకి అలా వచ్చేసారు. అది మళ్ళీ మహారాజు గారికి ఇచ్చి అప్పుడు కాబట్టి అది అంటే అది కూడా రోజుకి 8 బారల బంగారాన్ని ఇస్తుంది. అది నేను చెప్పేది. ఏమి అట్లాగే ఇక్కడ 8 ముఖములు కలిగినటువంటి భైరవము అనేటటువంటి రుద్రాక్ష ఏమి వాడికి వసుప్రదం అంటే బంగారాన్ని ఇస్తుంది. పూర్ణ ఆయుర్దాయాన్ని ఇస్తుంది. దీనిని ధరించిన వాళ్ళు శివ సాయుధ్యాన్ని పొందుతారు. 8 ముఖములతో ఉండేటటువంటి దాన్ని. 9 ముఖములు కలిగినటువంటిది భైరవ స్వరూపం అని పేరు. అది కపిల మహర్షి స్వరూపం అని కూడా చెప్పబడింది. 9 రూపాలలో భక్తులను రక్షించేటటువంటిది దుర్గా మహేశ్వరి, నవదుర్గ అంటుంటాం కదా, ఆ స్వరూపం కలిగినటువంటిది. కాబట్టి అధిష్టాన దేవత దుర్గమ్మ. 9 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షకు ఈ రుద్రాక్ష ఎడమ చేతి యందు ధరించాలి. ఏమి మరి 9 ముఖములు కలిగింది. 10 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష జనార్దన స్వరూపం. ఏమి జనార్దన స్వరూపం. దీన్ని ధరించినటువంటి మానవుడికి వాడి కోరికలన్నీ తీరుతాయి. అది 11 ముఖములు కలిగిన రుద్రాక్ష సాక్షాత్తు రుద్రస్వరూపమే. ఏకాదశ రుద్రులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క స్వరూపం అన్నమాట. ఇది అన్నింటిలో విజయాన్ని ఇస్తుంది. 12 ముఖములు కలిగినటువంటి దాన్ని కేశములు ధరించాలి. కేశములు ఎందు ధరించాలి? 12 ముఖాలు ఉండేటటువంటిది. కాబట్టి 12 ఆదిత్యులు అంటే శిరస్సు ఆకాశంలో 12 మంది సూర్యులు ఉన్నారట. ఏమి వాళ్ళ స్వరూపంగా అది చెప్పబడుతుంది. 13 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష విశ్వే దేవతల యొక్క స్వరూపం. అది సౌభాగ్యాన్ని అభ్యుదయాన్ని కలగజేస్తుంది. 14 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష సాక్షాత్తు పరమ శివస్వరూపమే. అవి ఎక్కడో కానీ మనకు ఈ ముఖాలు ఎక్కువ ఉండేటటువంటివి దొరకవు. దీన్ని శిరస్సునందు ధరిస్తే పాపాలన్నీ భస్మీపటలములు అయిపోతాయి. అయితే వీటిని మంత్రపూతంగా మాత్రమే ధరించాలి. ఏమి భస్మమును మరి రుద్రాక్షలను ధరించినటువంటి వాని జోలికి దుష్టశక్తులు రావు. శివనామాన్ని ధరించేటటువంటి వాడికి కూడా వాడి దగ్గరికి కూడా పరమశివుడు ఆయన జోలికి పోడు. అంటే యమధర్మరాజు కూడా ఆయన జోలికి రాడు. ఇది యముడు సమీపించడం అంటే తక్కిన వాటి మాట ఇంకా చెప్పేదేముంది. కాబట్టి యముడే వాడి దగ్గరికి రాడు అంటే, కాబట్టి ఆ విధంగా ఈ రుద్రాక్షల యొక్క మహాత్మ్యము చెప్పబడింది. ఆ తర్వాత ఇప్పటికి మనము ఏమిటంటే ఈ శివమహాపురాణంలో విద్యేశ్వర సంహిత అనేటటువంటి ఒక భాగం మనం పూర్తి చేసుకున్నాం. ఇక శివమహాపురాణంలో రుద్ర సంహిత సృష్టిఖండము అని ఉన్నది. సృష్టిఖండం. దీంట్లో పరమేశ్వరుడు మరి ఆయన యొక్క సృష్టి ఎలా జరిగింది, ఎలా తయారు చేశాడు అనేటటువంటి విషయాలు
దీంట్లో చెప్పబడతాయి. విశ్వోద్భవస్థితిలయాదిషు హేతుమేకం గౌరీపతిం విదితతత్వమనంతకీర్తిం మాయాశ్రయం విగతమాయమచింత్య రూపం బోధస్వరూపమమలం హి శివం నమామి. వందే శివం తం ప్రకృతేరనాదిం ప్రశాంతమేకం పురుషోత్తమం హి స్వమాయయా కృత్స్నమిదం హి సృష్ట్వా నభో వదంతర్బహిరావస్థితో యః. అంటే ఈ జగత్తుకంతటికి సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి వాడు, గౌరీదేవికి పతి అయినటువంటి వాడు, తత్వములను తెలుసుకున్నటువంటి వాడు, అనంతమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు, మాయకు ఆశ్రయమైనటువంటి వాడు, జ్ఞానస్వరూపుడు, మాయచేత ప్రభావితుడు కానటువంటి వాడు, మనస్సు చే కూడా ఊహించడానికి శక్యం కానటువంటి వాడు, నిర్దోషుడు అయినటువంటి ఆ పరమశివునికి నమస్కారం చేస్తున్నా అని ప్రారంభంలో మంగళాచరణం చేస్తున్నారు. వందే శివం తం ప్రకృతేరనాదిం. ఈ ప్రకృతి కంటే అతీతమైనటువంటి వాడు, ఆది లేనటువంటి వాడు, శాంతస్వరూపుడు, అద్వితీయుడు, పురుషోత్తముడు అటువంటి శివునికి నమస్కారము. ఈ జగత్తంతా కూడా తన మాయ చేత సృష్టించి జగత్తుకు లోపల వెలుపల బయట అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. వందేతరస్తం నిజగూఢరూపం శివం స్వతస్రష్టుమిదం విచస్తే జగంతి నిత్యం పరితో భ్రమంతి యత్సన్నిధౌ చుంబుకలోహవత్తం. ఈ శివుడు ఈ జగత్తునంతటినీ త్వనస్వరూపం నుండియే సృజించినాడు. ఎలాగా? ఏదో వర్ణనాభిసృజతే గృహ్ణతే చా. ఇప్పుడు సాలెపురుగు ఉంటుంది, మీరు చూసారా? మీ ఇళ్ళల్లో కూడా ఉంటే ఉండొచ్చు. ఏమి అవి ఏమన్నా ఫ్యాక్టరీలు పెట్టాయి ఆ దారం తీయడానికి? దారాలు వస్తూనే ఉంటాయి కదా, జాలి అల్లుతూనే ఉంటాయి, దానికి ఏం ఫ్యాక్టరీ లేదు. మళ్ళీ అది జీవి ఇంతే, దాన్ని ఆ కాళ్ళు పెద్దగా ఉంటాయి కానీ జీవి చాలా చిన్నగా ఉంటుంది. అటువంటి జీవి నుంచి ఎన్ని దారాలు వస్తాయో ఏమి, దానికి ఫ్యాక్టరీ ఏం లేదు. అట్లాగే పరమశివ తత్వం నుంచి ఈ సమస్తమైనటువంటి జగత్తంతా కూడా వచ్చింది. ఆయనకు ప్రత్యేకమైన పదార్థము ఏమీ అవసరం లేదు. అయితే ప్రకృతిని తన వశంలో పెట్టుకొని ప్రకృతి ద్వారా సృజిస్తూ ఉంటాడు. ఇప్పుడు కుండ చేయాలంటే వాడికి ఏమేం కావాలా? మట్టి కావాలా, తర్వాత తిప్పే చక్రం కావాలా, తిప్పేటటువంటి కర్ర కావాలా, తాను కావాలా, ఇంత పని చేయాలా. ఉట్టి మట్టితో కాదు, మట్టి బాగా తొక్కాలా. ఇవన్నీ పనులు చేస్తే మంచి కుండ తయారవుతుంది. దాంట్లో మళ్ళీ ఏ ఇసుకరాయి లేకుండా పెట్టాలా. ఏదన్నా ఇసుకరాయి ఉందనుకో కుండ ఏమవుతుంది? దాంట్లోంచి ఆ ఇసుకరాయి పడిపోతే రంధ్రం పడిపోతుంది. ఇక రంధ్రం పడ్డటువంటి కుండ ఎవరైనా కాంతారా? ఎవరు తీసుకోరు. అట్లా అంత జాగ్రత్తగా తయారు చేయాలన్నమాట. కాబట్టి ఈ సృష్టి చేయాలంటే పరమాత్మకు ఏమీ అవసరం లేదు. ఈ అయస్కాంతం ఉంది, అయస్కాంతం చూడండి, అది ఇలా ఇలా తిప్పామనుకోండి, మట్టిలో ఉండేటటువంటి ఎక్కడెక్కడో ఉండేటటువంటి ఇనుప రేణువులు వచ్చేస్తాయి, దానికి అంటుకుంటాయి. మామూలుగా అయితే మనకేం కనిపించవు, కానీ మట్టిలో ఉంటాయి. అట్లా ఆ అయస్కాంత సన్నిధిలో ఏ విధంగానైతే ఆ లోహములు అంటుకుంటాయో అట్లాగే భువనములు అన్నీ కూడా పరమాత్మను అంటిపెట్టుకొని ఉన్నాయి. ఎన్ని భువనములు ఉన్నాయి? 14 భువనములు ఉన్నాయి.
మనది మధ్యలో ఉంటుంది, పైన 7 ఉంటాయి, దీని కింద ఇంకా 6 ఉంటాయి. అంటే మనది ఒకటి పట్టుకుంటే 7 అన్నమాట. అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అని ఇవి పైన ఉండేవి. ఇంకా పాతాళము, అతల, అతల, వితల, తలాతల, రసాతల, మహాతల, పాతాళములు ఇవి కింద ఉంటాయి. కాబట్టి ఇట్లా ఉండేటటువంటివన్నీ భగవంతునికి అనుసంధానం. ఇప్పుడు సులభం చెప్పడం. ఈ సెల్ ఫోన్ ఉందనుకోండి, మీ 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 ఇంట్లో ఉందనుకోండి, ఎక్కడో దానికి టవర్ ఉంటుంది. ఏమి దానికి అనుసంధానం కావాలంటే నెట్వర్క్ ఉండాలనా లేదా? మీరు మాట్లాడాలంటే నెట్వర్క్ కావాలా ఏమిటి? మరి ఏమన్నా తాళ్ళు ఉన్నాయా, లేకపోతే వైర్లు ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. అయినా కూడా మనకది వస్తుంది. అట్లాగే భగవంతునితో మనమంతా కూడా అనుసంధానమై ఉన్నామన్నమాట. నైమిషారణ్యంలో ఒకానొక సమయంలో ఋషులందరూ కూడా, శౌనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షిని అడిగారు. మహానుభావ, రోమహర్షణుడు అనేటటువంటి ఆ మహానుభావుడు సూత మహర్షి, నువ్వు చెప్పగా విద్యేశ్వర సంహిత అంతా కూడా మేము విన్నాం. మరి శంకరుని యొక్క దివ్య గాథలు ఎంత విన్నా ఇంకా మాకు వినాలని అనిపిస్తున్నది. ఇంకా ఏమైనా ఉంటే చెప్పవయ్యా శ్రవణపేయంగా అని వాళ్ళు అడిగారు. ఆయన అసలు నిర్గుణుడు, మరి సగుణుడు ఎట్లా అయ్యాడు? ఆయన యొక్క అవ్యక్తమైనటువంటి రూపం ఎటువంటిది? స్థితికాలంలో ఆయన కార్యనిర్వహణ ఎలా ఉంటుంది? లయకాలంలో ఆయన ఈ లోకాలన్నీ ఎలా ప్రళయం చేస్తాడు? ఆయన క్రీడ ఎటువంటిది అని అవన్నీ చెప్పమని వాళ్ళు అడిగారు. అడిగితే అప్పుడు మునుల యొక్క శ్రద్ధను గమనించి సూత మహర్షి చెప్పడం ప్రారంభించాడు. ఓ మహర్షులారా, శివుని యొక్క కళ్యాణ గాథలు అనేకం ఉన్నాయి. గంగాజలం వలె స్వచ్ఛమైనటువంటివి. ఏమిటి? గంగాజలం వలె. గంగాజలము ఎలాంటిదంటే దాంట్లో ఇప్పుడు మామూలు నీళ్ళు మీరు ఒక 4 రోజులు, వారం రోజులు, కొన్ని రోజులు పెడితే దాంట్లో పురుగులు వస్తాయి కదా. గంగాజలం తెచ్చిపెట్టండి, సంవత్సరమైన అటువంటి పురుగులు రావు. మన 72లో భగవాన్ల వారికి అభిషేకం చేయడానికి హరిద్వార్ నుంచి తెచ్చినటువంటి గంగాజలము ఇప్పటికీ మన ఆశ్రమంలో ఉంది. 72లో 72 కంటే ముందే తెచ్చున్నారు, ఇప్పటికీ ఉంది. అంటే ఎన్నేళ్ళు అయింది చెప్పండి? కాబట్టి ఆ విధంగా కాబట్టి గంగా జలం వలె స్వచ్ఛమైంది. మరి ఇండుప గింజలు ఉంటాయి తెలుసా మీకు? ఇప్పుడు నీళ్ళు బురదతో ఉన్నాయనుకో, ఆ గింజలు వేస్తే ఆ మట్టి అంతా కిందికి పోయి పైన స్వచ్ఛమైన నీళ్ళు తేలుతాయి. ఎంత చెత్త అన్నా ఉండని ఇండుప గింజలు అని ఉంటాయి. అవి ఇండుప గింజలు అని అవి వేస్తే అంత చెత్త అంతా కూడా కిందికి పోతుంది, మట్టి అంతా కూడా. అట్లా మనం పరమశివుని యొక్క కథలు వింటేనట మన పాపాలన్నీ కూడా పోతాయి, స్వచ్ఛమైనటువంటి వాళ్ళం తయారవుతామట. అది ఆ బురద తొలగించి మరి
స్వచ్ఛంగా చేస్తుంది, శుద్ధం చేస్తుంది. శివగాథలు కూడా మన మనోమాలిన్యాన్ని పోగొడతాయి. ఏమి ఒకప్పుడు విష్ణు ప్రేరితుడైనటువంటి నారదుడు తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మగారిని ఇలా అడిగాడు. ఆ విషయం చెప్తాను వినండి. నారదుడు బ్రహ్మమానస పుత్రుడు. ఆయన బ్రహ్మమానస పుత్రుడు. ఆయన ఒకప్పుడు ఆయన ఒక నదీ తీరంలో తపస్సు చేశాడు. మునిశ్రేష్ఠుడైనటువంటి నారదుడు తపోదీక్ష యందు ఉన్నాడు. నిష్ఠ కలిగి హిమాలయ పర్వత భూముల్లో ఆయన బాగా తపస్సు చేశాడు. సుందరమైనటువంటి ఒక గుహను ఎంచుకున్నాడు. ఎంచుకొని దాని చెంతనే గంగానది ప్రవహిస్తూ ఉన్నది. ఆ ప్రదేశంలో మిక్కిలి అనుకూలమైనటువంటి స్థలమని ఎంచుకొని అక్కడ ఆయన దృఢమైనటువంటి సంకల్పంతో ఆసనాబద్ధుడై ఆయన జపం తపస్సు చేసుకోవడానికి ఉపక్రమించాడు. మౌని అయినాడు. అంటే తపస్సు చేయాలంటే ఏముండాలి? మనకు 2 ఉండాలి. ఏమిటి 2 అంటే ఈ వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకుండా నోరును కట్టేయాల. రెండవది, ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఆ విషయాలన్నీ మన లోపలికి వస్తూ ఉంటాయి. అర్థమైందా? అవి మన లోపలికి పోకుండా కళ్ళను మూసుకోవాలి. ఏమిటి? కళ్ళు మూసుకొని, అయితే పూర్తిగా మూసామనుకో నిద్రాదేవత ఆవహిస్తుంది. మరి ఎలా చేయాలా అంటే అర్ధనిమీలిత నేత్రాలతో మరి జపం చేయాలి. కాబట్టి అంటే పూర్తిగా మూయకూడదు, పూర్తిగా తెరిస్తే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏమేం చేస్తున్నారు అవే ముందు లోపలికి వచ్చి అరే ఇట్లా ఈ జపం ఎక్కడికో పోతుంది. వాటి గురించి చెప్తాం. భగవాన్ వారు చెప్తుండేది, జపం చేయడానికి ఒక అమ్మగారు కూర్చున్నారంట. అప్పుడే పాలు వచ్చినాయి. పాలు ఆ పొయ్యి మీద పెట్టింది. జపం అయ్యేసరికి పాలు కాగుతాయిలే అనుకొని ఇక పొయ్యి మీద పెట్టింది. ఇటు జపం చేస్తున్నది. మాటి మాటికి వాటిని చూస్తున్నానంట, ఎక్కడ పోతా. కాబట్టి అట్లా కాకుండా అందుకే జపం చేసేటటువంటి వాళ్ళు అన్ని పనులు పూర్తి చేసుకొని జపం మీద కూర్చోవాలి. ఇంకా మళ్ళీ ఏం పని లేదు అని అనుకుంది. లేదంటే అన్ని పనులు ఏ పనులు ప్రారంభించకంటే ముందు జపం మీద కూర్చోవాలి. కూర్చొని ఎంతసేపు చేసిన తర్వాత మళ్ళీ మన పనులన్నీ ఇక మధ్యలో అది చేస్తూ ఈ పనులు చేస్తూ అది చేసామనుకో మన మనస్సు వాటి మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన ఆసనబద్ధుడయ్యాడు. మాటి మాటికి లేవలే. లేస్తే కూడా మాటి మాటికి లేస్తే జపం ఏమవుద్ది చెప్పండి? జపం కాదు, మౌనం వహించాడు. ఎంతో కాలం తపశ్చర్య చేశాడు. అతని యొక్క తీవ్రమైనటువంటి తపోనిష్టకు ఇంద్రుడు భయపడ్డాడు. అరే ఈయన తపస్సు చేస్తే నా ఇంద్ర పదవి ఎక్కడ పోతుందో, నా స్థానం వాడు గ్రహించేస్తాడేమో అని భయపడ్డాడు. తనకు పదవీ భ్రష్టత్వం వస్తుందేమో అని భావించి ఆయన ఆ నారద మహర్షి యొక్క తపస్సును భగ్నం చేయాలనుకున్నాడు. అంటే మంచి పనులు చేస్తూ ఉంటే ఏంటి విఘ్నాలు వస్తూ ఉంటాయి. కేవలం రాక్షసుల వల్లనే రావు.
దేవతల వల్ల కూడా వస్తాయి. ఇంకా తపస్సు చేసుకుంటే మంచిదిగా, దేవతలు సంతోషపడాలి కదా, కానీ వాళ్ళు కూడా మరి విఘ్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పదవికి లోటు వస్తుందని. అప్పుడు ఆ మన్మధుణ్ణి స్మరించాడు. స్మరించి వెంటనే విచ్చేయవలసిందిగా చెప్పి, మిత్రమా, నా రాజ్యం సుస్థిరంగా ఉండాలంటే నాకు నువ్వు సహాయం చేయాలా, నీ మీద ఆధారపడి ఉన్నా అన్నాడు. ఏం ప్రభో చెప్పండి, నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని ఆయన అన్నాడు మన్మధుడు. నారదుడు దుస్సహమైనటువంటి తపశ్చర్య చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సులో మునిగిపోయాడు. ఎలాగైనా సరే ఆయన యొక్క తపస్సుకి భంగం చెయ్యాలా, విఘ్నం చెయ్యాలా అన్నాడు. అంటే ఆయన అన్నాడు కదా, అదెంత పని స్వామి, నేను ఎక్కడికి పోయినా నాకే విజయం అన్నాడు. ఎవరు? మన్మధుడు. నేను ఎక్కడికి పోయినా నాకే విజయం అన్నాడు. అప్పుడు ఆయన ఆ ఇంద్రుని యొక్క అనుమతి తీసుకొని బయలుదేరాడు. ఎక్కడైతే నారద మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో కదా మరి ఆయన తపస్సు చేస్తున్నాడు. తన ప్రావీణ్యాన్ని, తన చాతుర్యాన్ని అంతా కూడా అక్కడ చూపించాడు. ఎవరి ముందు? నారద మహర్షి ముందు. కానీ ఆయన తొనకలే బెనకలే, మాయకు వశంగాలే, నిశ్చలంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మరి అది ఎంత తపస్సు అంటే, మరి బాహ్యమైనటువంటి ప్రపంచాన్ని అంతా కూడా మరచి అట్లా తపస్సు చేస్తూ ఉన్నాడు. చాలా అందంగా ఉంది ఆ స్థలం. సెలయేళ్ళు బారుతూ ఉన్నాయి. సుఖపికాలు అన్నీ కూడా మంచి శబ్దాలు చేస్తూ ఉన్నాయి. కలకలా రావాలు చేస్తున్నాయి. భ్రమరాలు కూడా జంకారం చేస్తున్నాయి. ఎంతో పరిమళం వెదజల్లుతూ ఉంది. ఇట్లా ఎంతో సొగసుగా, ఎంతో అందంగా, ఎంతో సౌందర్యవంతంగా ఆ ప్రదేశం అంతా కూడా నిండిపోయింది. కానీ ఈయన మాత్రము ఆ జపంలో నిమగ్నమైపోయాడు. బయటకి రాలే. ఎంత ప్రయత్నం చేసినా ఆయన యొక్క తపస్సు భంగం చెయ్యలేకపోయాడు. ఎవరు? మన్మధుడు. అయితే ఆ ధీరుడైనటువంటి నారదుడు ఇలా ఉన్నాడయ్యా, నా చేష్టలకి ఆయన మనస్సులో ఏ వికారము కలగలేదు, ఆయన ధీరుడు అని మళ్ళీ ఇంద్రుడికి పోయి చెప్పాడు. ధీరుడు అంటే ఎవరు? వికార చేతాంసి సతువిక్రియంతే, అంటే వికారమును కలిగించేటటువంటి పదార్థములు మన ఎదుట ఉన్నా మన ఇంద్రియములు వికారమును పొందకుండా ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ధీరుడు. ఇప్పుడు మంచి లడ్డు ఉన్నదనుకో, మనకు చాలా ఇష్టం, అయినా కూడా నీ మనస్సు అది తినాలా అనేటటువంటి అపేక్ష రాకూడదు. అంటే అది వికారమే కదా. ఏ పదార్థమైనా సరే, తినేది కానీ, తాకేది కానీ, చూసేది కానీ, ఏదైనా సరే, ఎంత అందంగా ఉన్నా సరే. ఇప్పుడు మంచి తోటల్లోకి పోతే మరి గులాబీ పూలు ఉంటాయి, అవి దాని మీద ఉన్నంత వరకు అందంగా ఉంటాయి. అదే మన మనస్సు ఏమనిపిస్తుంది అంటే ఒకటి కోసుకుంటే బాగుండురని, ఇట్లా అది వికారం అన్నమాట. ఇట్లా కావాలి అనేటటువంటి కోరిక ఎక్కడైతే ఉంటుందో అది వికారం.
ఏ పదార్థమైనా కానీ. అట్లా వికారము పొందనటువంటి మనస్సు ఏమంటారు దాన్ని? ధీరత్వము అనేటటువంటి అటువంటి వాణ్ణి ధీరుడు అంటారు. కాబట్టి మరి నారద మహర్షి అట్లా ధీరత్వంతో ఉన్నాడు. ఆయనకే విధమైనటువంటి వికారం కలగలే. అప్పుడు మరి దేవేంద్రుడు కూడా నారద మహర్షిని ప్రశంసించాడు. అబ్బా, ఎంత గొప్ప తపస్సు చేస్తున్నాడు, ఏ వికారం లేదు, ఇక చిన్న ఈ నాకుండేటటువంటి పదవి మీద ఏమి వికారం ఉంటుందిలే ఆయనకు, ఏంటి దీన్ని ఎందుకు ఆశిస్తాడు అని అనుకున్నాడు. ఈ విధంగానే ఈశ్వర అనుగ్రహంతో గొప్ప తపస్సు చేశాడు. పూర్ణత్వం లభించిందనేటటువంటి విశ్వాసం కలిగింది. ఎవరికి? నారద మహర్షుల వారికి. ఆ తర్వాత విరమించేసేసి అక్కడి నుంచి లేచి ఇట్లా వస్తూ ఉంటే, అబ్బా నేను ఎంత గొప్ప తపస్సు చేసినా అని అనుకున్నాడు. అప్పుడు అనుకునేసరికి శివమాయ ఆయన్ని పట్టుకుంది. అట్లా అనుకోవడమే అంటే నేను ఇంత గొప్ప తపస్సు చేసినా, నేను ఇంత గొప్ప పని చేసినా అని అనుకోవడమే వాడికి. అందుకే అటువంటి భావన రాకూడదు, వచ్చింది. ఆయన ఆ మన్మధుని మీద కూడా విజయాన్ని పొందాను అని ఆయనకు తెలిసింది. అప్పుడు ఏంటి, తపస్సులో నేను ఇలా విజయాన్ని సంపాదించాను, ఇదంతా కూడా తన ప్రభావమే అని అనుకున్నాడు. అనుకునేసరికి పరమశివుడు అరే ఇట్లానా అనుకుని ఆయన తిన్నగా నారద మహర్షి ఎక్కడికి వెళ్ళాడంటే పరమశివుని దగ్గరికి వెళ్ళాడు. పరమశివుని దగ్గరికి వెళ్ళి చెప్పాడు, తన ప్రశంస అని చెప్పాడు. అంటే తాను చేసినటువంటి తపస్సు, తాను జయించినటువంటి మన్మధుని జయించడము, ఇవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత మన మహర్షుల వారు కూడా అప్పుడప్పుడు ఈ విషయము ఉపన్యాసాల్లో చెప్తూ ఉండేవారు. నారదుడికి ఇలా కలిగింది, పరమశివుడి దగ్గరికి వెళ్ళాడు, పరమశివుడి దగ్గరికి అన్ని విషయాలు చెప్తే పరమశివుడు అన్నాడు, అయ్యా నా దగ్గర అంటే చెప్పావు కానీ విష్ణుమూర్తి దగ్గర మాత్రం చెప్పబోకయా నీ గొప్పతనాలు అని చెప్పాడట. అంటే పరమశివుడికి నారదుని మీద కొంత ప్రేమ, కరుణ, దయ. కాబట్టి అప్పుడు రుద్రుడికి నమస్కారం చేసి పరమశివుడికి విషయాలన్నీ విజయగాథంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. అప్పుడు అన్నాడు ఆయన, అయ్యా మా నారదుడికి కొద్దిగా గర్వం వచ్చినట్టు అనిపిస్తున్నది, అయ్యా నువ్వు నాకు చెప్తే చెప్పావు కానీ ఆయనకు మాత్రం చెప్పబోకు, నువ్వు మంచివాడివి, ప్రాజ్ఞుడివి, ధన్యుడివి, ఈ విషయాలన్నీ ఎవరి దగ్గర చెప్పకు అని చెప్పాడు. చెప్తే ఆయన అనుకున్నాడు అందరి దగ్గర చెప్పాలని, తన యొక్క గొప్ప కీర్తి తనకు రావాలని. అంటే మనం కూడా చెప్తుంటాం కదా, ఏదన్నా అయితే ఇంత గొప్ప చేసినా అంత గొప్ప చేసినావు అని, వాళ్ళు చేయలేకపోయినారు నేను చేసినా అని ఇట్లా. కాబట్టి ఆయన తిన్నగా ఇవన్నీ ఇట్లా చెప్పినా కూడా నారదుడు ఏం చేశాడు, పెడచెవున పెట్టేశాడు. ఇక తిన్నగా విష్ణుమూర్తి దగ్గరికి పోయాడు. విష్ణుమూర్తి దగ్గరికి బలీయమైనటువంటిది కర్మ. కాబట్టి ఇది కూడా ఈశ్వర ప్రేరితమే. అందుకే అంటుంటారు కదా, ఈ శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కదలదు అని చెప్తుంటారు, కుట్టదు అని ఏదో ఒకటి. కాబట్టి కర్మ ప్రేరితుడై ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మదేవుడికి కూడా చెప్పాడు, నమస్కరించి చెప్పాడు, ఆహా నువ్వు ఇంతవాడివి అంతవాడివి
అని ఆయన అన్నాడు. తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఏమి మాయా ప్రభావితుడై ఆ విష్ణు కనిపెట్టేశాడు ఈయన యొక్క విషయం. నారదుడికి స్వాగతం చెప్పాడు, సత్కారాలు చేశాడు. నీ రాక మాకెంతో శుభప్రదమైనటువంటిది అన్నాడు. నువ్వు కామ విజయాన్ని పొందినటువంటి వాడివి అని చెప్పి అంటూ గర్విత అహంకార వర్జితుడవై నువ్వు ఇలా లోకంలో సంచరిస్తున్నావు అన్నాడు. అయితే అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మునిసత్తమా నువ్వు బ్రహ్మజ్ఞానంతో కలకల్లాడుతున్నావు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు మరి నీలో ఇట్లా ఉట్టిపడుతున్నాయి, హర్షడ్ వర్గాలు కూడా జయించేసినావు, ఏమి నిన్ను బాధించావు. నీ వంటి నైష్ఠికమైనటువంటి బ్రహ్మచారి ఎక్కడ దొరుకుతాడు? జన్మ ప్రభృతి నువ్వే మరి ఇటువంటి దారిలో ఉన్నటువంటి వాడివి, ఆధ్యాత్మికమైనటువంటి వాడివి అని చెప్పి అనేక మాటలు చెప్పాడు. ఆ విష్ణుమూర్తి చెప్పినటువంటి మాటల్లో ఆంతర్యం మాత్రం గమనించడం నిజమేమో అని అట్లా ఇప్పుడు ఎప్పుడైతే మనము దాంట్లో అంటే అటువంటి విషయాల్లో మునిగిపోతామో మనం ఏం చేస్తున్నామో ఎలా ఉన్నామనేటటువంటిది మనకు తెలియదు. ఎదుటివాడు చెప్పినా కూడా మనం పట్టించుకోం. ఏమి ఆయన తమాషగా అంటున్నాడు, ఇంతవాడివి అంతవాడివి అని. అప్పుడు నారదునికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాలనేటటువంటి సంకల్పంతో విష్ణుమూర్తి కూడా ఏం చేశాడంటే ఆయన ఇక అక్కడి నుంచి బయలుదేరాడు. ఇది మన విష్ణు లోకం నుంచి కిందికి వస్తూ ఉండగా అనుకోకుండా అక్కడ పెద్ద ఒక నగరం కనిపించింది. పెద్ద నగరం. అరే నేను పోయేటప్పుడు లేదే, వచ్చేటప్పుడు ఎట్లా వచ్చిందా అనుకున్నాడంట. అయినా కూడా తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా అని చెప్పేసి ఆ నగరంలోకి పోయాడు. అక్కడ శీలనిధి అనేటటువంటి మహారాజు ఆ మహాపట్టణానికి రాజుగా ఉన్నాడు. ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు. సకల సౌందర్యాలు అక్కడ ఉన్నాయి. మంచి ఆయనకు ఒక కుమార్తె ఉన్నది, మంచి సౌందర్యవతి అయినటువంటి కుమార్తె. ఆ నరేంద్రుడు ఏం చేశాడంటే అమ్మాయికి పెళ్లి చేద్దామని ఆయన స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరం ప్రకటించి చాటింపు వేశాడు. దేశాల రాజులందరూ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళకు విడుదలు అన్నీ తయారు చేస్తున్నారు. వీధులన్నీ కూడా కన్నుల పండుగగా ఉన్నాయి, అన్నీ శోభిస్తున్నాయి. కాబట్టి ఇలా రాజద్వారాన్ని సమీపించాడు. మహర్షి రాకను చూసి ఆ శీలనిధి మహారాజు మరి మంచి ఆసనం వేయించి కాళ్ళు కడిగి ఆయన యొక్క పాదాల జలాన్ని శిరస్సు మీద జల్లుకొని అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అన్నీ మర్యాదలు చేసి అప్పుడు అడిగాడు, అయ్యా మేమేం చేయాలా మీకు అంటే, ఏం లేదు నాయన, నీ కుమార్తె మరి వివాహం అన్నావు కదా, స్వయంవరం, దాంట్లో నేను పాల్గొనడానికి వచ్చాను అన్నాడు. సరే ఆయన ఇప్పుడు అమ్మాయి అప్పుడు పూర్వకాలంలో స్వయంవరం ఉండేది. స్వయంవరం అమ్మాయికి ఎవరి ఇష్టమో వాళ్ళను వరించేటటువంటి సౌకర్యం ఇప్పుడే కాదు, పూర్వకాలం కూడా అది ఉన్నది. అయితే పూర్వకాలము అమ్మ నాన్న అది తయారు చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళ అండర్లో జరిగే. ఇప్పుడు అట్లా జరగటం లేదుగా, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు జరుగుతున్నాయి స్వయంవరాలు. మళ్ళీ వాళ్ళ జీవితాంతం ఉంటున్నదా అంటే ఉండట్లే. పూర్వకాలం అట్లా కాదు, ఒక్కసారి ఎన్నుకున్నదంటే ఇక జీవితం అంతా ఆయనతో పోవాల్సిందే. కాబట్టి అట్లా ఉండేవారు. అలాగే అనుకున్నాడు అట్లా ఆమె శుభాన్ని చెప్పాల్సిందంటే ఈయన తన మనో అభిప్రాయాన్ని మరి బయటపెట్టాడు.
అట్లా పెట్టి ఈయన కూడా ఆమె ఇక కొద్దిసేపు అయింది, అందరు రాజులందరూ కూర్చొని ఉన్నారు ఆసనాల మీద. అప్పుడు ఇక ఈ నారద మహర్షి ఏం చేశాడంటే దేవలోకానికి పోయి ఆయన విష్ణువు గారు మీరు అతి సౌందర్యమైనటువంటి వాళ్ళు, మీకంటే సౌందర్యమైనటువంటి వాడు సుందరమైనటువంటి పురుషుడు ఎవరు లేడు, కాబట్టి నాకు ఆ సుందరమైనటువంటి శరీరం ఇవ్వండి. కన్యా వరయతే రూపం. కన్య ఇంకేం చూడదంట, అంటే ఆ వయస్సులో కేవలం రూపాన్ని మాత్రమే చూస్తుందట. ఆయనకు ధనం ఉన్నదా, సంపద ఉన్నదా, నన్ను పోషించగలుగుతాడా, పోషించలేడా, వాళ్ళ వంశం ఎలాంటిది అనేటటువంటివి ఏమీ చూడదు కన్య, కేవలం రూపాన్ని మోహిస్తుంది. ఇక తల్లి ఏం చేస్తుందంటే మా అమ్మాయిని బాగా చూసుకుంటాడా లేదా, జీవితాంతం మరి ప్రేమగా చూస్తాడా, బాగా పోషిస్తాడా అని తల్లి చూస్తుందట. ఇక తండ్రి ఏం చూస్తాడంటే సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయా వీళ్ళ కుటుంబానికి, వంశం ఎలాంటిది, వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరూ మంచివాళ్ళేనా, అబ్బాయి కూడా మంచివాడేనా, ఆయన ప్రవర్తన ఎలా ఉన్నది, వాళ్ళ వంశం వాళ్ళు ఎట్లా ఉన్నారు అని ఇవన్నీ చూస్తాడట. ఏమి అది పూర్వం మాట, ఇప్పుడు అంతా చూడడం లేదు ఎవరు కూడా. కాబట్టి అట్లా గౌరవ మర్యాదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు తండ్రి, అంటే వాళ్ళ వంశం అట్లా ఉండాలని కోరుకునేవాడు. తల్లేమో మా అమ్మాయి మంచిగా జీవించాలా, ఏ లోటు పాటు లేకుండా అని. కాబట్టి ఇలా మంచి రూపం కావాలి నాకు అని చెప్పేసేసి ఎవరు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగాడట. అడిగితే సరేనయ్యా అట్లాగే ఇస్తాను అన్నమాట ఈయన. సరే మంచి వచ్చేసి సరే. అప్పుడు ఆమె ఇక ఈయన అందరూ కూర్చున్న ఆమె వరమాల పట్టుకొని రాజు వీళ్ళు ఆ చెలికత్తలు చెప్తున్నారు, ఈ రాజు ఇటువంటి వాడా, ఆ రాజు అటువంటి వాడా, ఆ రాజు ఈ ముని ఇటువంటి వాడని అన్నీ చెప్తున్నారు. ఈయన దగ్గరికి వచ్చేసరికి ఈయనకు ఏది కోతి వానర ముఖం వచ్చిందంటే ఈయనకి. ఇక వానర ముఖం వస్తే ఆమె ఎక్కడన్నా వరిస్తుందా చెప్పండి? ఇక ఆమె కాకుండా వేరే వాడిని వరించింది. ఈయన పాపం ఏమైపోయింది, భంగం అయిపోయింది. అప్పుడు అక్కడికి పోయాడట, ఎవరి దగ్గరికి, విష్ణుమూర్తి దగ్గరికి. అరే నాకు వానర రూపం ఇస్తావా నువ్వు అని చెప్పేసి కోపం వచ్చింది. నువ్వు ఇదిగో వచ్చే జన్మలో భార్య కోసం నాలాగే ఏడుస్తావు, తర్వాత ఆ భార్యను నువ్వు మళ్ళీ పొందాలంటే కోతుల యొక్క సహాయం నీకు కావాల్సి వస్తుంది పో అని శాపం పెట్టాట. అందుకే శ్రీరామ అవతారము వచ్చింది అని, అంటే మహర్షి యొక్క మాటలు సత్యం చేయడానికి అప్పుడు అవసరం కూడా, కాబట్టి అలా వచ్చింది అని మనకు చెప్తున్నారు. తక్కినటువంటిది రేపు తెలుసుకుందాం. దీంట్లో ఎన్నో అటువంటి కథలు ఉన్నాయి, గొప్ప గొప్ప కథలు. కాయిన్లు కాదు కానీ నీళ్ళల్లో వేస్తే మునిగిపోతుంది. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ.
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, तारकेश्वर भगवान की, जगदम्बा माई की, सद्गुरु सत्य भगवान की। हर नमः पार्वती पतये हर हर महादेव।